నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. ఎవరు ఏమన్నా మౌనంగా ఉంటే అది బలహీనత కాదు. మౌనం అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని తెలుసుకోండి. కళ్ళు మూసుకొని భవిష్యత్ గురించి కలలు కనటం కాదు, ఆ కలల సాకారం కోసం కృషి, పట్టుదల కూడా ఉండాలి. మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్ణయిస్తాయి. బలహీనులని మీరు భావిస్తే బలహీనులే అవుతారు. శక్తివంతులని భావిస్తే మీరు శక్తివంతులే అవుతారు. దీపం కాంతి ఇంటిలో వెలుగునిస్తుంది. మంచి ఆలోచన జీవితానికి దారిని చూపిస్తుంది. ఎవరో ఏదో చేస్తారని ఆలోచించకు. మొదటి అడుగు నువ్వు వేస్తే జీవితంలో ఎదుగుదల నీ సొంతమవుతుంది. మిత్రమా, ఎల్లప్పుడూ అదృష్టం ఒక్కదాన్నే నమ్ముకోదు. కేవలం అదృష్టంతో జీవితంలో ఒకరైనా బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈరోజు వచ్చిన అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచనలు వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది. బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు. ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే నీవు దాన్ని ఎప్పటికీ పూర్తి చేయలేవు. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. ఓటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు ఓటమి ఎవరిని ఓడించలేదు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దానిని నియంత్రించటం అంత సులభం. ఒక్కసారి మోసపోతే అది మన తప్పు కాదు, రెండోసారి మోసపోతే అది మన తప్పు. నువ్వు డబ్బు సంపాదించకుంటే నీకు నీ భార్య కాదు, నీ పిల్లలు కూడా విలువివ్వరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.